హాయ్ హలో నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. మచిలీపట్నంలో ఓ పూజారి గాడు, మచిలీపట్నంలో 17 ఏళ్ల ఓ బాలిక. ఇండ్లు ఎదురెదురుగానే ఉంటాయి. కాస్త మనం ప్రేమతో మర్యాదగా మంచిగా మాట్లాడినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా మనల్ని నమ్మి ఆ పిల్లల్ని మన ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఈ పూజారి అనేవాడు ఎవడైతే ఉన్నాడో, కామంతో కళ్ళు మూసుకుపోయిన ఎదవలకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి అనేది ఏమీ ఉండదు. అది కేవలం మనం హిందువుల్లో ముదిరిన క్యాండిడేట్స్ ఎవడైతే ఉన్నాడో, హిందువుల్లోనే అతి భయంకరంగా ఈ మధ్య మనకి బయటికి వినిపిస్తున్న ఘోరాతి ఘోరమైన సంఘటనలు ఏదైతే ఉన్నాయో, అది కేవలం పూజారులు. నేను ఇంతకుముందు కూడా పూజారుల మీద చాలా మంది మీద వీడియోలు చేశాను. ఎందుకంటే ఒక పూజారి భార్య ఉండగానే మరొక దాన్ని ఉంచుకొని దాన్ని చంపేశాడు. మరొకడు నరికి ఎక్కడో అడవిలో పారేశాడు. మరొకడు అనేక చిత్రహింసలకు గురి చేశాడు. మరొకడు చంపాలని ప్రయత్నించాడు. మరొకడు పూజారి అని ఇంటికి పిలిపించుకొని మానభంగం చేశాడు. మరొకడు చిన్న చిన్న బాలికల్ని, అంటే మైనర్ బాలికల్ని రేప్ చేసి చంపిన సంఘటనలు అనేక ఉన్నాయి. దాంట్లో భాగంగా మచిలీపట్నంలో జరిగినటువంటి ఓ 17 ఏళ్ల బాలిక పరిస్థితి అయోమయం. ఆమె పరిస్థితి ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోలేని విషయం TV9లో కూడా వచ్చింది, అనేక ఛానళ్లలో కూడా వచ్చాయి. నేను ఈ వీడియో మొత్తం మాట్లాడిన తర్వాత ఆ మెయిన్ వీడియో ఏదైతే ఉందో, దాదాపు 1.5-2 నిమిషాల వీడియోని ఈ వీడియో చివరిలో పెడతాను. మీరు నిరభ్యంతరంగా వీడియోని చూడొచ్చు. పూజారి అనేవాడు సాక్షాత్తు భగవంతుడి స్వరూపం అనుకొని పిల్లల్ని తమ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. అసలు ఏం జరిగిందయ్యా విషయం అంటే, మచిలీపట్నంలో ఒక పూజారి గాడు తన ఎదురుగా ఉంటున్నటువంటి ఆ ఇంట్లో వాళ్ళతో కలిసిమెలిసి ఆనందంగా ప్రేమానురాగాలతో ఉన్నట్టు యాక్షన్ చేస్తాడు. వాడికి ఆ పిల్ల మీద మోహం ఉంది అన్న సంగతి ఆ పిల్ల యొక్క తల్లిదండ్రులు కానీ ఆ పాప కానీ గమనించలేకపోయారు. అయితే ఈ పూజారి గాడు అప్పుడప్పుడు ఎక్కడికైనా బయటికి తీసుకుపోవాలంటే వాడికి పెళ్ళైంది, వాడి పిల్లలు కూడా ఆ ఏ పిల్లనైతే లైంగికంగా వేధించాడో, ఏ పిల్లనైతే రేప్ చేశాడో ఆ పిల్ల యొక్క వయసు ఎంతుందో అదే వయసులో తన కడుపులో పుట్టిన పిల్లలు కూడా అదే వయసుతో ఉన్నారు. కానీ కామం కళ్ళకెక్కి వాడు, ఒక సామెత ఉంది, జీ బలిసిన పూజారి అమ్మోరి ఏదో పట్టి పిసికిండంట. అది నేను రాసిన సామెత కాదు. జీ బలిసిన, జీ ఫర్ మీకు తెలుసు, జీ బలిసిన పూజారి అమ్మోరి ఏదో పట్టి పిసికిండంట. అట్లా సామెత ఉంది. కానీ అది అవునో కాదో మాకు తెలియదు, కానీ అది ఎవరు అంటుంటే మేము విన్నాం. కానీ సాక్షాత్తు ఈరోజు టీవీల్లో, వార్తల్లో, కళ్ళతో, సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు వీడియోలు చూస్తుంటే రోమాలు నిక్కర పొడుస్తున్నాయి. భారతదేశంలో మహిళను తమ చెల్లిగా, అక్కగా, తల్లిగా గౌరవించే ఈ సనాతనవాదులు, సనాతన ధర్మం, ఈ హైందవ పూజారులు ఎవడైతే ఉన్నాడో, గుడులకొచ్చే మహిళల్ని వంచి వారితో వ్యభిచారం చేస్తూ, వారిని లైంగికంగా వేధిస్తూ, వారిని లైంగిక దాడికి పాల్పడుతూ వారిని లైంగికంగా వేధిస్తున్నారు, హింసిస్తున్నారు. 17 ఏళ్ల బాలిక అంటే తన ఇంకా
యవ్వన దశలో ఇప్పుడు ఆ పిల్ల తన భారతదేశంలో చట్టాల పరంగా మనం చూసుకున్నట్టయితే 18 ఏళ్ళు దాటితే ఆడపిల్లకి, 21 ఏళ్ళు దాటితే మగపిల్లాడికి మనం మెచ్యూర్ అని అంటాం. అటువంటిది కూడా రాలేదు. మెచ్యూర్ రాని అమ్మాయిని, ఒక బాలికని లైంగికంగా దాడి చేసి వాడు ఆ పిల్లని గర్భవతిని చేశాడు. ఇది ఎలా చోటు చేసుకుంది అంటే, మచిలీపట్నంలో 17 ఏళ్ల బాలిక, ఒక పూజారి డిసెంబర్ నెలలో 31st రోజు, మన జనవరి 1st రోజు ఆ ఇంట్లో ఏదో కార్యాలు చేస్తున్నామనేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం అని తీసుకెళ్తాడు. జనవరిలో తీసుకెళ్తాడు. అదేవిధంగా ఇక అనేక కార్యక్రమాలకు తీసుకెళ్తా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎప్పుడు వెళ్ళేలాగే వెళ్తుంటుంది కదా మా పాప వాళ్ళతో. ఆయన పూజారి అంటే సాక్షాత్తు భగవంతుడు, ఆ శ్రీరాముడు, లేకపోతే ఆ వెంకటేశ్వర్ల స్వామి, లేకపోతే ఆ హనుమంతుడు, లేకపోతే ఆ కృష్ణుడు, లేకపోతే ఇంకొక దేవుడు ఏదో అనుకొని ఆ హైందవ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ పూజారి ఎంటిదిరి వాళ్ళు ఆ పిల్లని తమ పిల్లల్లాగా చూసుకుంటాడు అని మాత్రం వాళ్ళు పంపించారు. కానీ వీడి కళ్ళల్లో కామం, వీడి కళ్ళల్లో ఉన్నటువంటి ఆ కామ వాంఛలు ఏదైతే తీర్చుకోవడానికి తల్లిని పిల్లల్ని వేరే రూమ్లో పడుకోబెట్టి ఈ పిల్లని తమ రూమ్కి దగ్గరలో పడుకోబెట్టి ఆ పిల్లతో 3 నుంచి 4 సార్లు లైంగికంగా అమ్మాయిని వేధించి లైంగికంగా అమ్మాయికి దగ్గరయ్యి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా మీట్ అవడం వల్ల ఆ అమ్మాయి గర్భవతి అయింది. ఆ అమ్మాయి గర్భవతి అయిన కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఎలా బయటపడింది అంటే, చాలా మంది స్త్రీలు గర్భవతి అయిపోయిన తర్వాత బాగా నీరసంగాను, బాగా మత్తుగాను, బాగా నీరసంగా కనిపిస్తూ ఉంటే ఆ కనిపించే ఆ అమ్మాయిని తల్లిదండ్రులు గమనించి ఎందుకు ఇలా నీరసం అయిపోతోంది, ఎందుకు ఇలా వీక్ అయిపోతోంది అని గమనించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఆ పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో మనం ఇప్పుడు ఈ రోజులలో మనం ప్రెగ్నెంట్ టెస్టులు చేయాల్సి లేకపోతే స్కానింగ్లు చేయాల్సి వస్తుంది. కానీ కరెక్ట్ డాక్టర్ అయితే నాడి పట్టుకొని కూడా గర్భవతి అయిందో లేదో తెలుసుకునే పరిస్థితులు నేను డాక్టర్గా నేర్చుకునే రోజులలో మా డాక్టర్ గారు, మా గురువు గారు మాకు నేర్పారు, మాకు చెప్పారు. నాడి పట్టుకుంటే గర్భవతి అని చెప్పేంత క్యాపబిలిటీ ఆ రోజుల్లో డాక్టర్లకు ఉండేది. ఈ రోజుల్లో చిన్న స్ట్రిప్స్ ద్వారాను లేకపోతే అండ్ మన అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారాను తెలుసుకుంటున్నారు. కానీ ఆ డాక్టర్ గారు మరి ఎలా తెలుసుకున్నారో, అతనికి ఎలా డౌట్ వచ్చిందో మాకు తెలియదు. కానీ ఆ అమ్మాయిని చూసి డాక్టర్ గారు అమ్మాయి ప్రెగ్నెంట్, ఆమె కన్సీవ్ అయిందని చెప్పారు. ఏంటి, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయి 17 ఏళ్ల చిన్న మైనర్ బాలిక, మా అమ్మాయి ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది అనేసి అని అంటే, ఒకసారి మీ పాపనే ఎవరో తెలుసుకోండి అని ఆ డాక్టర్ గారు చెబితే అక్కడి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ఆ బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులు గట్టిగాను బలవంతంగాను గద్దించి ఇది ఎలా జరిగింది అని ప్రశ్నిస్తే ఆ మన ఇంటి ఎదురుగున్న పూజారి నన్ను 3-4 సార్లు లైంగికంగా వేధించి నన్ను మానభంగం చేశాడు, నన్ను రేప్ చేశాడు, నాకు ఇష్టం లేకపోయినా చేశాడు, నన్ను బలవంతంగా చేశాడు, మీకు చెబితే ఏం జరుగుతోందో అని నేను మీకు చెప్పలేకపోయాను. అదే ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ అయింది, నాకు కడుపు అయింది. ఈ కడుపు కాటానికి ప్రధాన కారణం మన ఇంటి ఎదురుగున్న పూజారి అని ఆ అమ్మాయి వాళ్ళతో చెప్పింది. అప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలుసా మీకు, ఎంత హింసపడతారో తెలుసా? నమ్మి వాళ్ళ పిల్లల వయసు గల ఒక పిల్ల అనుకొని, ఒక పూజారి అంటే ఆ భగవంతుడు ఎవరైతే ఆ హైందవులు నమ్ముకుంటున్నటువంటి భగవంతుడిగా కొలుస్తున్నారో, ఆ హైందవులు కొలుస్తున్నారు కదా భగవంతుడిగా. మాకు రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, వెంకటేశ్వర్ల స్వామి మాకు దేవుడు, మాకు సమ్మక్క సారక్క దేవుడు అని
ఎయ్యైతే ఆ హైందవ దేవుళ్ళను కొలుస్తున్నారో అదే విధంగా పూజారిని కూడా ఒక దేవునిగా ఒక దైవంగా భావించి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలతో సమానంగా చూస్తారని పంపిస్తే ఆ పూజారి ఏం చేశాడండి? మైనర్ బాలికని 17 ఏళ్ల మైనర్ బాలికని లైంగికంగా వేధించి గర్భవతిని చేశాడు. కూతురు లాంటి పిల్లని గర్భవతిని చేశాడు. ఉం? హైందవుల్లో ప్రతి ఒక్క కుక్క, ప్రతి ఒక్క దుర్మార్గుడు, ప్రతి ఒక్క మతోన్మాది మాట్లాడతాడు అప్పుడప్పుడు. పాస్టర్లు మంచివాళ్ళు కాదు, క్రైస్తవ్యం మంచిది కాదు, క్రైస్తవ్యం చెడ్డది, పాస్టర్లు చెడ్డోళ్ళు, మరియమ్మ చెడ్డది, యేసుప్రభు చెడ్డోడు. యేసుప్రభు ఎలా పుట్టాడు? వ్యభిచారికి పుట్టాడు. మరియమ్మ వ్యభిచారి. బైబుల్ బూతుల పుస్తకం, లంజల పుస్తకం అని మాట్లాడిన హైందవ మతోన్మాదన కొడుకులు చాలా మంది ఉన్నారు. ఈ నా కొడుకులకందరికి నేను చెప్పేది ఏంటంటే, మీ ముడ్డి మీరు సక్రమంగా కడుక్కోండి. మీ ముడ్డి మీరు సక్రమంగా కడుక్కోండి. మీది మీరు క్లియర్గా కడుక్కుంటే మీ కంపు మరొకరికి రాకుండా చూసుకోండి ఫస్ట్. ఆ తరువాత వేరే మతాల్లోనూ, వేరే కులాల్లోనూ, వేరే భాషల్లో, ప్రాంతాల్లో ఉన్న లోపాలను వెతకొచ్చు. అందుకే మహాదేవుడు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ కంట్లో దూలం ఉంచుకొని పక్కవాని కంట్లో నలుసుని ఎలా చూస్తావు? నలుసు ఫు అంటే పోతోంది, కానీ నీ కంట్లో ఉన్న దూలాన్ని తీయాలంటే పెద్ద పెద్ద జేసీబీలను తీసుకొచ్చి తీయాలి కదా. మరి పక్కవాని కంట్లో నలుసుని ఫు అంటే పోతుంది, మరి నీ కంట్లో దూలం తీసుకోరాదా అని బైబుల్ జ్ఞానం చెప్పింది. బైబుల్ ఏం చెప్పింది? వ్యభిచారం చేయకూడదు అని చెప్పింది. బైబుల్ ఏం చెప్పింది? ఒక భార్యని పెళ్లి చేసుకోవాలి, మరొక భార్యని పెళ్లి చేసుకున్నా అది వ్యభిచారం కిందకే వస్తోంది అని చెప్పాడు యేసుక్రీస్తు. అంతేకాని మీ హైందవ బుద్ధి, మీ కుక్క బుద్ధి. హైందవుల్లో అందరు చెడ్డవాళ్ళు లేరండి. హైందవుల్లో 99.99% నా ఫ్రెండ్స్ ఉన్నారు. ముస్లింల్లో 99.99% నా స్నేహితులు ఉన్నారు. క్రైస్తవ్యంలో 99.99% నా స్నేహితులు ఉన్నారు. అందరినీ సమానంగా చూస్తున్నాను నేను. కానీ మత ఉన్మాదంతో, మతం ప్లస్ ఉన్మాదం, మత పిచ్చితో మతోన్మాదులుగా తయారవుతున్న మత పెచ్చ కుక్కలు చెబుతున్నాను, ఖబర్దార్. మీ ముడ్డి మీరు క్లియర్గా కడుక్కొని కంపు పక్కవాడికి కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది. మీ పూజార్లను, మీ దేవుళ్లను, మీ గ్రంథాలను, మీ మతోన్మాదులను, మీ మత ఉన్మాదులను అదుపులో పెట్టుకోండి. పిల్లిని ఒక రూములో బంధించి కొడితే పులిలా తిరగబడుతుందన్న సామెత మీకు రాబోయే కాలంలో వస్తోంది. దానికి ఆదర్ల రవి ప్రధాన పాత్ర పోషిస్తాడు అని తెలియజేస్తున్నాను. మీరు క్రైస్తవులు మీ ఇళ్లలోకి, మీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధ లేదో చెప్పుకొని దేవుడి గురించి పోతా ఉంటే మీకు నొప్పి ఏంటి? మీరు ఎందుకు కట్టేసి కొడుతున్నారు? ఎందుకు కట్టేసి యాసిళ్ళు పోతున్నారు? బట్టలిప్పి ఎందుకు ఊరేగింపులు చేస్తున్నారు? మీ గ్రంథాలలోనూ, మీ మతంలోనూ, మీలోనూ అనేక తప్పులున్నాయి. మీ పూజారులు మైనర్ బాలికల్ని ఇలా రేప్ చేస్తుంటే, లైంగికంగా దాడులు చేస్తూ ఉంటే మీరు ఏం పీకుతున్నారు? వాళ్ళవి ఏం పీకి కట్టలు కట్టేస్తున్నారు మీరు? వాళ్ళకు బుద్ధి చెప్పండి, వాళ్లకు గడ్డి పెట్టండి. క్రైస్తవుడు నాకు మేలు జరిగిందని నీ బజార్లోకి వచ్చి చిన్న మైక్ తీసుకొని చెప్తే వాడు మత ప్రచారం చేస్తున్నాడు, బలవంతపు మత మార్పిడి చేస్తున్నాడని ఎర్రికూతలు కూసే మీకు 17 ఏళ్ల మైనర్ బాలికని, ఒక తల్లిని, ఒక చెల్లిని మీరు రేప్ చేస్తారా? మీ పూజారులు మీ గ్రంథాలు అయ్యే నేర్పాయా మీకు? మీ గ్రంథాలలో దేవు రాయబడిందా? అక్కని, చెల్లిని, ఇంటి పక్కన మీ పిల్లల లాంటి పిల్లల్ని రేప్ చేయండి, పక్కన భార్యను ఉంచుకోండి అని చెప్పారా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మీ ముడ్డి మీరు క్లియర్గా కడుక్కుంటే పక్కవాడికి కంపు రాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను. క్రైస్తవ పాస్టర్ల మీద, క్రైస్తవ బైబుల్ మీద, యేసు ప్రభు మీద, మరియమ్మ గారి మీద ఇట్లనే తొర్రికూతలు కూసేవారు మా బ్రెయిన్లో లేరు అనుకుంటున్నారా? చూస్తూ ఉన్నాం. ప్రతి దానికి సమయం కలదు అని బైబిల్ చెప్తోంది. ఒక్కొక్కడికి ముడ్డి నుంచి ముత్తన గుంచే వరకు దెబ్బ పడే రోజులు దగ్గర పడతాయి.
ఇది తిరగబడ్డ తెలంగాణ లాగా తిరగబడ్డ క్రైస్తవ్యాన్ని ఆదరణ రవి భవిష్యత్తులో తీసుకొని రావటానికి అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. మచిలీపట్నంలో మరొక దారుణ ఘటన జరిగింది. ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి ఘటనలు చాలా చూస్తున్నాం. ఎదురింటి అంకుల్, పక్కింట్లో ఉండే ముసలాయన, ఇలా ఆడపిల్లల్ని లోబరుచుకుని లైంగిక దాడి చేస్తున్న ఘటనలు ఏదో మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక్కడ వెలుగు చూసిన ఘటనలో దారుణం ఏంటో తెలుసా? అతను పూజారి 17 ఏళ్ల బాలికను లోబరుచుకుని మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడి చేసి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ ఘటన తల్లిదండ్రులకి చాలా ఆలస్యంగా తెలిసిందన్నమాట. ఏం జరిగింది అంటే, ఈ బాలిక నివాసం ఉండే ఇంటికి ఎదురింట్లోనే ఈ పూజారి కూడా ఉంటాడట. ఈ రెండు ఫ్యామిలీస్ క్లోజ్గానే మూవ్ అవుతూ ఉంటాయి. అంటే జనరల్గా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసి మాట్లాడుకోవడం సహజంగానే జరుగుతుంది కదా. ఈ అమ్మాయి 7 పిల్లలే ఆ ఇంట్లో కూడా ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి ఆ పాప వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే ఈ అమ్మాయిని తీసుకువెళ్ళడం, ఇది జరుగుతూ ఉంది. అయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మాసాల్లో ఏం జరిగిందంటే, డిసెంబర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో, జనవరిలో సినిమాకని చెప్పి ఒకసారి, ఫిబ్రవరిలో తిరునాళ్ళకు వెళదామని ఒకసారి, ఇలా ఈ అమ్మాయిని పలుమార్లు వాళ్ళ ఫ్యామిలీతో తీసుకువెళ్ళడం. అలా తీసుకెళ్లిన క్రమంలో రాత్రి మేము వచ్చేసరికి లేట్ అయిపోతుంది, మీరు నిద్రపోండి అని చెప్పి పాప తల్లిదండ్రులకి చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకోవడం. ఆ తర్వాత ఆ పూజారి ఫ్యామిలీ అంతా నిద్రపోయిన తర్వాత ఈ అమ్మాయిని నిద్రలేపి మాయమాటలు చెప్పి లోబరుచుకుని ఆమెపై మరి ఏం చేశాడో తెలియదు. ఆమెకి ఏ స్లీపింగ్ పిల్స్ అన్నా కూడా ఇచ్చి ఉండొచ్చు. లోబరుచుకున్నాడు, ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఇలా 3 times జరిగిందట. దాని పరిణామం క్రమమే ఆమె గర్భవతి అయింది. పాప బిహేవియర్లో మార్పును గమనించారు తల్లిదండ్రులు. ఒకరోజు ఎందుకని పాప నీరసంగా ఉంటుంది, ఎవరితో మాట్లాడట్లేదు, డల్గా ఉంటుంది అని అనుమానపడ్డ తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆమె గర్భవతి అని తెలిసింది. గట్టిగా నిలదీసి అడిగితే పాపని, అప్పుడు పాపం జరిగిందంతా చెప్పుకుని ఏడ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ఆ పూజారి. ఫోక్సో యాక్ట్ కూడా పెట్టారు అతని మీద. సో మన ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళ బిహేవియర్లో కానీ, లేదా పక్కింటికో ఎదురింటికో వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడానికో లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికో వెళుతూ ఉంటే ఒక కన్నేసి ఉంచండి. ఇలాంటి ఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. తాత వయసున్న అతను అని చెప్పి, లేదంటే ప్రతిరోజు మన కళ్ళ ముందే తిరుగుతాడు కదా, చాలా మంచివాడిని చెప్పి నమ్ము మన ఆడపిల్లల్ని పంపిస్తే చాలా డేంజర్. ఈ ఘటనలన్నీ కూడా అవే చెప్తున్నాయి. పూజారి ఇలా చేస్తాడని ఎవరైనా అనుకుంటారా?